అన్న నమస్తే అన్న. నమస్తే అన్న. ఏం పేరు? చెన్నయ్య సాగర్. సాగర్ గారు ఏం చేస్తుంటారు? నేను పొలిటికల్ అండి, తిరుగుతుంటాను. నార్మల్ ఏం చేస్తారు అన్న? నార్మల్ నేను బిజినెస్ అన్న. ఎక్కడ ఉండేది? ఎక్కడ నర్వమండల్, మక్తల్ కాన్స్టిట్యున్సీ నర్వమండల్ అన్న. అన్న మరి ఇప్పుడు మొన్న అసెంబ్లీ ఎన్నికలు అయిపోయినాయి, 70 రోజులు పూర్తయింది, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, 6 గ్యారెంటీలు అమలు చేసింది, ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్స్ వస్తున్నాయి, ఏది పార్లమెంట్ ఎన్నికలు. సో మరి ఈసారి ఎట్లా ఉంటుంది మీ మహబూబ్ నగర్ నుండి చూసుకుంటే ప్రధానంగా? మాకు ఇక్కడ ఏందన్న అంటే మా మా ఉమ్మడి మహబూబ్నగర్కి ఒక గొప్ప వరం, మా మహబూబ్నగర్ వ్యక్తి ముఖ్యమంత్రి కావడం. తర్వాత అదే విధంగా మొన్న ఏదైతే కోస్గిలో వంశన్నని డిక్లేర్ చేసిండ్రో ఆ రోజే ఈ మహబూబ్నగర్ పార్లమెంటు గెలుస్తుంది అనేది మేము డిక్లేర్ అయిపోయింది. 17 నియోజకవర్గాలలో ఏదైతే పార్లమెంటు 17 నియోజకవర్గాలు ఉన్నాయో దాంట్లో అత్యధికంగా మహబూబ్నగర్ పార్లమెంటు నుంచే మేము మెజార్టీ ఇస్తాం. అందుట్లో కూడా మా మక్తల్ నియోజకవర్గం నుంచి కూడా ఎక్కువ మెజార్టీ ఇస్తాం అన్న వంశన్నకు. ఎందుకని అంటే ఎట్లా ఉంది మరి మక్తల్లో అభివృద్ధి విషయంలో చూసుకుంటే ఎట్లా ఉంది పరిస్థితి? వాస్తవానికి ఈ 10 ఏళ్ళుల్లో మక్తల్ ఏం అభివృద్ధి జరగలేదు. మక్తల్ అనే పేరు అసెంబ్లీలో కూడా ఎక్కడ వినవడలేదు. కానీ గెలిచిన 70 రోజులలో మా నియోజకవర్గ ఎమ్మెల్యే అసెంబ్లీలో కూడా 3-4 సార్లు మా మక్తల్ నియోజకవర్గాన్ని మాట్లాడిండు. అదేవిధంగా ఏదైతే సంగమండ కానీ తర్వాత ఈ కోయిల్ సాగర్, నారాయణపేట, కొడంగల్ రిజర్వాయర్ కూడా పెద్ద ఎత్తున ఫండ్ వచ్చింది కాబట్టి మా నియోజకవర్గంలో ఉట్కూరులో కూడా 20,000 ఎకరాలకు సాగునీరు అందుతుంది. కాబట్టి మా నియోజకవర్గ ఎమ్మెల్యే కృషి వల్లనే ఇదల్లా జరుగుతుంది. అందుట్లో కూడా వంశన్న ఉన్నాడు. వంశన్న కృషి కూడా చాలా ఉంది. తప్పకుండా మా నియోజకవర్గం నుంచి 50,000 పైచిలకు మెజార్టీ మా వంశన్నకి ఇస్తాం. తప్పకుండా వంశన్న గెలుస్తాడన్న. అంటే ఇప్పుడు గెలిస్తే మరి అభివృద్ధి విషయంలో ఎట్లా ఉంటుంది, మరి చేస్తాడని నమ్మకం ఉందా? వంశన్న 100% చేస్తాడు. గల్లీ నుంచి ఢిల్లీ వరకు నెట్వర్క్ ఉన్న వ్యక్తి, ఢిల్లీలో కూడా చాలా మంచి సంబంధాలు ఉన్న వ్యక్తి. రేపు కేంద్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. అధికారంలోకి వచ్చిన తర్వాత వంశన్న కూడా కేంద్ర మంత్రి అవుతాడు. కేంద్ర మంత్రి అయిన తర్వాత మా ఉమ్మడి మహబూబ్నగర్ కానీ పార్లమెంటు సెగ్మెంట్ కానీ మా మక్తల్ కానీ చాలా మంచి రోజులు వస్తాయి. తప్పకుండా ఎక్కువ ఫండ్స్ మా వంశన్న మా మక్తల్ నియోజకవర్గానికి ఇస్తాడని మేము ఆశిస్తున్నాం. కానీ మరి ఇప్పుడు ఏదైతే సెంట్రల్లో బీజేపీ గవర్నమెంట్ ఉంది, 2 సార్లు అధికారంలోకి వచ్చింది, సో మరి ఎట్లా అనిపిస్తుంది మరి బీజేపీ గవర్నమెంట్? వాస్తవానికి వాళ్ళు ఎక్కడ అభివృద్ధి లేదు కాబట్టే శ్రీరామ్ జైరామ్ ఇదని తీసుకుంటున్నాడు. నేను కూడా హనుమంతుని భక్తున్నే, డైలీ గుడికోత, డైలీ పూజలు చేస్తా. కానీ భక్తి నా గుండెలో ఉంది, నేను బయటకు చూయించుకోను. కానీ వాళ్ళు ఏదో ఇప్పుడు ఏమి అభివృద్ధి లేక ఏది తీసుకుపోలేక జనాల మధ్యలో పోతే ఓట్లు రావు కాబట్టి ఇప్పుడు ఒక అయోధ్యని, రామ మందిరాన్ని ఇంకా ఎలక్షన్స్ కోసమే అనుకోవచ్చు. 100% ఎలక్షన్ కోసమే వాళ్ళు గుళ్ళు కాకుండా వాళ్ళు చేసిన అభివృద్ధి మీద ప్రజలకు రామని తెలుస్తుంది, ప్రజలు ఏం మాట్లాడతారు. ఈరోజు మీరందరూ కూడా చూస్తున్నారు ఢిల్లీలో రైతులకు ఏం జరుగుతుందో. రైతులని ఇండియా పాకిస్తాన్లో ఏ విధంగా అయితే బార్డర్లో కాల్చి చంపుతున్నారో ఆ విధంగా ఈరోజు రైతులను చేస్తున్నారు. ఒకవేళ బీజేపీ ప్రభుత్వం అంతగానము మేము రైతు పక్షపాతి అని గాన అంటే ఈరోజున్న రైతుల దగ్గర వాళ్ళ సమస్యలు విని వాళ్ళ సమస్యలు డైరెక్ట్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా వాళ్ళ దగ్గర వెళ్ళి మాట్లాడి వాళ్ళ సమస్యలు క్లియర్ చేయొచ్చు కదా. ఈరోజు ఢిల్లీలో ఎందుకోసం ఇంతగానం రైతుల మీద దాడి జరుగుతుంది? ఈరోజు తెలంగాణలో కూడా వాళ్ళు అనుకుంటున్నారు ఏదో మేము 10 సీట్లు వస్తాయి, 17 సీట్లు వస్తాయి. ఇవన్నీ వాళ్ళకు 2 నుంచి 3 సీట్లు వస్తే గగనం. మొన్న జరిగిన అసెంబ్లీ స్థానాల్లోనే వాళ్ళది ఏం జరిగిందో వాళ్ళకే తెలుసు. ఇప్పటి వరకు ఈ పార్లమెంటు నియోజకవర్గంలో ఎవరికి టికెట్ అనేది కూడా వాళ్ళకే క్లారిటీ లేదు. మూడు వర్గాలు అయ్యి ఈరోజు నాకే టికెట్ అని వాళ్ళు అనుకుంటున్నారు. కాబట్టి 100% కాంగ్రెస్ పార్టీ ఇక్కడ అత్యధికంగా మెజార్టీతోనే కాంగ్రెస్ పార్టీ ఘన విజయం. ఇక్కడ మహబూబ్ నగర్ లో మరి గతంలో గెలిచిన ఎంపీ పరిస్థితి ఎట్లా ఉంది? ఎందుకంటే మరి ఏమైనా అభివృద్ధి చేయడం జరిగిందా మరి సంక్షేమ పథకాలు కానీ? వాస్తవానికి నేను ఇంత పొలిటికల్ ఉంటానా ఆ ఎంపీ గురించి నాకు కూడా తెలియదు అన్న. ఒక్కరోజు కూడా నేను డైరెక్ట్ చూడలేదు ఆ ఎంపీని. అసలు ఆయన డబ్బులతో వచ్చిండు, ఒక కార్పొరేట్ వ్యవస్థ నుంచి వచ్చిండు. ఏ రోజు కూడా ఒక ప్రోగ్రామ్కి వచ్చి నేను ఎంపీనని ఒక్క దాఖలాను ఒక వర్క్ తీసుకురాలేదు, ఒక కథ తీసుకురాలేదు. ఎట్లా ఉంటుంది అన్న మరి ఇక్కడ ఈ 3 పార్టీల మధ్యలో పోటీ ఎట్లా ఉంటుంది? వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ తోటి వంశన్న తోటి పోటీ ఎవ్వరు తట్టుకోలేరు ఇప్పుడున్న టైంలో. రైట్ అన్న, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ అన్న.